అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత ₹2 నోట్తో సహా పాత కరెన్సీ నోట్స్ ఉన్న వాళ్ళకి శుభవార్త అనే ఈ న్యూస్ వచ్చేసి తెలుగు బ్రేక్లో సెప్టెంబర్ 10న అప్లోడ్ అయిందనమాట. ఈ న్యూస్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ నేను యాడ్ చేస్తాను. వీలైతే మీరు వాటిని పాస్ చేసి చదువుకునే దానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా వీడియోస్ నేను ఆల్రెడీ ఇటువంటి వాటి గురించి చేస్తున్నాను. అన్నిటిలో ఏదైతే ఉంటుందో సేమ్ దీంట్లో కూడా అదే ఉంది. లాస్ట్ బిఫోర్ మంత్ కూడా నేను స్టీజ్గా ₹2 నోట్స్ గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ మొత్తం దాంట్లో ఏమైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. అందువల్ల ఇది మొత్తం చదివి మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. మీకు కావాలి అనుకుంటే పాస్ చేసి చదువుకునే దానికి ట్రై చేయండి. ముఖ్యంగా వీళ్ళు చెప్పిన దాన్ని ఇక్కడ నేను ఒక్క పాయింట్ మీకు చెప్పిన తర్వాత అసలు ఈ ₹2లో హయ్యెస్ట్ వాల్యూ ఉండేవి ఏంటి, lakhs of rupees వాల్యూ ఉండే ₹5 కాయిన్ ఏంటి అనేది విత్ పిక్చర్స్తో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరో ముఖ్యమైన విషయం, ఇటువంటి వీడియోస్ నేను చేసినప్పుడు దయచేసి కంప్లీట్ వీడియో చూసిన తర్వాత కమెంట్స్ రాసేదానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పేది ఇటువంటి న్యూస్ నమ్మకండి, ఫేక్ న్యూస్, నిజాలు ఏంటి, అసలు వాటి వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ కామెంట్స్లోకి వచ్చేసి ఇది ఫేక్ న్యూస్ నమ్మకండి అనేసి కొంతమంది కామెంట్స్ రాస్తూ ఉన్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళు చెప్పేది ఫేక్ అనా లేదంటే నేను చెప్పేది ఫేక్ అనా అనేది మీరు ఆ రాసేవాళ్ళు ఆ కమెంట్స్లో అది కూడా రాయండి. ఇక్కడ విషయంలోకి వస్తే పాత నోట్లు, నాణ్యాలు ముఖ్యమైనవి, అరుదైనవి, ప్రత్యేకమైనవి, ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవి కలెక్టర్స్లో అధిక డిమాండ్ కలిగి ఉంటాయి. అంటే కాయిన్ కలెక్టర్స్ దగ్గర డిమాండ్ ఉంటుంది. కొందరు వ్యక్తులు ఇటీవల ₹5 నాణ్యం, అరుదైన నాణ్యాలను 15 లక్షలకి అమ్మారు. అదేవిధంగా పాత ₹2 నోటు తర్వాత 786 సిరీస్ ఉండే నోట్స్ని వీటిని అమ్మి కూడా లక్షలు సంపాదించారు అని చెప్పేసి రాసున్నారనమాట. అదేవిధంగా ఈబేలో OLXలో అమ్ముకోవచ్చు. దాని ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళు రాసున్నారు. దయచేసి అటువంటి వాటి జోలికి ఎవరు వెళ్ళకండి. దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఎలా నష్టపోతారు అనేది నెక్స్ట్ వీడియోలో నేను విత్ ప్రూఫ్స్తో మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ ₹2లో హైయెస్ట్ వాల్యూ ఉండేది ఏంటి, అదే విధంగా ఆ ₹5 కాయిన్ ఏంటి అనేది చూద్దాం. ₹5 కాయిన్స్లోనే హైయెస్ట్ వాల్యూ కాయిన్ చెప్పాలనంటే బ్రిటిష్ ఇండియా కాయిన్ అనమాట. విక్టోరియా క్వీన్ పిక్చర్తో రిలీజ్ చేసిన గోల్డ్ ₹5 కాయిన్. ఇది కూడా ఎప్పుడు రిలీజ్ చేశారు, 1870లో 1870లో రిలీజ్ చేసిన గోల్డ్ కాయిన్, బంగారు నాణ్యం, బంగారు ₹5 నాణ్యం అనమాట. దీని వాల్యూ చూసినా కూడా మ్యాక్సిమం అంటే 5 to 6 lakhs వరకు ఉంటుంది. దట్టు యూఎన్సీ కండిషన్ అయితే. అంతకు మించిన వాల్యూ అనేవి లేవన్నమాట. 15 లక్షలు అనేవి అస్సలు జరిగే పనే కాదు. విషయంలోకి వస్తే అసలు హైయెస్ట్ వాల్యూ ఉండే ₹2 నోట్స్ ఏంటో ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ ఉండే ₹2 నోట్ తీసుకుంటే బి రామారావు గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ మీకు నోట్ పైన నేను ఆరో మార్కులో చూపిస్తున్నాను కదా, అక్కడ బి రామారావు అనేసి గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది అనమాట. 1950లో రిలీజ్ చేశారు ఈ నోట్స్. వీటి వాల్యూ వచ్చేసి దగ్గర మంచి కండిషన్తో అంటే కొత్త నోటు గన ఉంటే 4000 నుంచి 4500, 5000 వరకు వాటి వాల్యూ ఉంటుంది. నోటు ఒక్కసారి మడిచినా కూడా దాని వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ప్రిఫిక్స్ వచ్చేసి ఇక్కడ మీకు ఆరో మార్కులో చూపించాను కదా, ఆ ప్లేస్లో ABC ఉండాలి. ఆ ప్రిఫిక్స్ ఉండే నోట్స్ అయితే 4000 నుంచి 5000 వరకు ఉంటాయి. నెక్స్ట్ నోటు చూస్తే బి రామారావు గారి సిగ్నేచరే ఉంటుంది. బట్ మీకు ఇక్కడ ఇక్కడ రౌండ్గా మీకు మార్క్ చేసి చూపించాను కదా, ఆ ప్లేస్లో వచ్చేసి రూపాయ అని ఉంటుంది. రూపాయే కాదు, రూపాయ, RUPYA రూపాయ అనేసి ఉంటుందన్నమాట. హిందీలో రూపాయ అని ఉంటుంది. ఆ నోట్స్ కూడా మనకి ప్రిఫిక్స్ చూస్తే ఏ నుంచి జే వరకు ABCDEFGHJ ఈ ప్రిఫిక్స్ ఉంటాయి. ఆ నోట్స్ వచ్చేసి మ్యాక్సిమం అంటే మనకి ఒక 700 నుంచి తీసుకుంటే 900, లేదంటే ఎక్కువ అంటే కూడా ₹1000 వరకు ఒక నోట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హైయెస్ట్ వాల్యూ నోట్ వచ్చేసి బి రామారావు గారి సిగ్నేచరే ఉంటుంది. ప్రిఫిక్స్ కూడా వచ్చేసి JKL అనేసి ఉంటుంది. బట్ ఈ నోట్స్ పైన సేమ్ నోటే, కాకపోతే ఏంటంటే రూపాయ ప్లేస్లో హిందీలో రూపాయే ఆ యాకి పైన ఒత్తు ఉంటుంది. చూడండి ఇక్కడ రౌండ్ చేసిన దాంట్లో ఆ రూపాయే అని ఉండే ఆ నోట్స్ అనమాట. ఇవి మాత్రం వాటి వాల్యూ 2500 నుంచి తీసుకుంటే 3000 వరకు వాటి వాల్యూ అనేది ఉంటుంది. 2000 నుంచి 3000 వరకు. బట్ నోటు కండిషన్ అనేది కొత్తదిగా ఉంటేనే ఇప్పుడు నేను చెప్పిన వాల్యూ ఉంటాయి. కొంచెం మడిచినా కానివ్వండి, పాతవైనా కానివ్వండి, వాల్యూ అనేది తగ్గుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ నోట్స్ వాల్యూస్ అనేవి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కండిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. చాలామంది ఇవి ఎక్కడ అమ్మాలి అంటున్నారు.
ఇప్పుడు ఏవైతే నేను రేర్ అని చెప్తానో ఆ నోట్స్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, మీ ఎవరి దగ్గరైనా ఉంటే పిక్చర్స్ తీసి sirishadaya@gmail.com ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే వాటిని విత్ వాల్యూస్ నేను ఒక వీడియో చేసి మన ఛానల్లో పెడతాను. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూసి కామెంట్ చేస్తే నాకు మెయిల్ చేస్తే మీకు నేను ఆన్సర్ ఇస్తాను. కొనుక్కునే వాళ్ళు ఎవరైనా అమ్ముకునే వాళ్ళు కావాలంటే మీరు పిక్చర్స్ షేర్ చేసి వీడియో చేసి హెల్ప్ చేయగలను. అంతేకాని నేనైతే అన్నీ కొనలేను కాబట్టి. లేదంటే మీరు కాయిన్ ఎగ్జిబిషన్లో వాటిని ట్రై చేయొచ్చు. ఇది ఈ నోట్స్ గురించిన ఇన్ఫర్మేషన్. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. అదేవిధంగా మిగిలిన నోట్స్ అన్నీ ఇంకా తక్కువ వాల్యూనంటే తక్కువ వాల్యూవే, కొన్ని ఉన్నాయి మ్యాక్సిమం 100 రూపీస్ వాల్యూ ఉండేవి, అంతకు మించిన వాల్యూ అయితే ఉండవు. ఇంకా మిగిలినవన్నీ కూడా 2 రూపీస్ నోట్స్ ఎంత పాతవైనా కూడా మ్యాక్సిమం అంటే 20 రూపీస్ 50 రూపీస్ ఉంటాయి, అంతకు మించిన వాల్యూ ఉండదు. వీలైనంత ఎక్కువ మందికి వీడియోస్ షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.